లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ చిన్నారి సందడి చేసింది. బాలకృష్ణ నటించిన పలు సినిమాల్లోనే బాగా ప్రాచుర్యం పొందిన సంభాషణలను అనర్గళంగా వినిపించింది. అది కూడా బాలకృష్ణ ముందు వినిపించేసరికి ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఈలలు కరతాళ ధ్వనులతో ఆమెను అభినందించారు. చిన్నారి ఉత్సాహాన్ని చూసిన బాలకృష్ణ చాలాసేపు ఆమెను అనుకరిస్తూ అభిమానుల్ని అలంకరించారు. లైఫ్ లో కొన్ని వినకూడదు, కొన్ని చోట్ల ఫిక్స్ అవుతా. పొరపాటు నా కంటికి కనిపించిన చూపు వినిపించిన టెంపర్ వేస్తుంది. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంటే దమ్ముంటే ఎదురుగా వచ్చి ఢీగొట్ట. రాజ్యం తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా. బ్లడ్ ఫుల్. నన్ను అనవసరంగా కెలుకుతున్నావు. నాకు తిక్క రేగిందా? నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లో ఉంటుంది. ఇంకా నువ్వు దాటే నీ గడదాడతా, అరుపు తట్టుకోలేవు. అంటే నన్ను కొడతావా? ఏమే నేను చేసే పని కెడుతూ చెప్తే ఎక్కడో కాస్తుంది. ఇప్పుడే చంపేస్తా. సార్ ప్లీజ్ సార్. ఎస్పీ గారు, నాకు పేషెంట్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్ ఇప్పటికే ఆగాను. మీరు వాడతారా, నన్ను వాడుకోమంటారా? సార్ జై నేను జైలు నుండి వచ్చిన నెక్స్ట్ పీరియడ్ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపడాను. ఓటు అనుకోతే చోటర్ని కాల్చబడుస్తానా కొడక్క. నేను మంచి మా కోరి అడుగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చేరు కోడి అడుగేస్తే 100 అడుగులు వస్తాం. అడుగు పడితే నాకెమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాన్సర్స్ ఉండవు, మ్యాన్ఫెస్టర్స్ ఉండవు. చెప్పండి వాడికి, వేటన్ సెంటర్ అయినా అబూసునైనా పొగరైనా నేను దిగినంత వరకే. వాయిస్ టెస్ట్ బిన్ రిపీట్. రాఘవయ్య గారు, బాబు గారు, పుట్టని పసిబిడ్డను తీసేస్తానంట. సరే తీసేస్తాం. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డగా మగబిడ్డ పుడతానని రాసి పంపండి. అది నా చేతిలో ఎలా ఉంటుంది? మరి ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంటుంది. మరి ఆయన రాసిన రాతను తీసేయడం ఏంటా? ఊరిని కాపాడంలో తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టని పసిబిడ్డను తీసేస్తానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చాడు చూడు, అందుకే కొట్టా. నేను కనడానికి ఒక అమ్మ కావాలి, పెంచడానికి ఒక అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కడుపును పుట్టడానికి మాత్రం కూతురొద్దు. వీటితో చేయి కాపురం. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈ వెంకట్ మదర్స్ హోమ్. చివరికి దేవుడైన తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లలు కనాలంటే క్యాన్సర్, పెంచాలంటే క్యాన్సర్, ఇంటికి పంపాలంటే క్యాన్సర్. చై బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇట్లయితే నట్టింట్లోనో నడువుల్లోనో కాదు, నిమిషంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రీయ జనం నా స్త్రీ, వినా స్త్రీయ గణం నా స్త్రీ. స్త్రీ లేకపోతే గణం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. దాన్ని ఇలా పంపించా. లయన్, దాన్ని ఇలా పంపించా. అమ్మాయి కంటూ పేరుంటుంది. సంస్కారం ఉంటే సీతనో గీతనో అని పేరు పెట్టిలు. దాన్ని అంటావేంట ఫూల్? శ్రీకృష్ణ భగవాన్ మొదలు భగవద్గీత బోధిస్తాను. భగవద్గీత యుద్ధానికి ముందుంటుంది. అది విని నువ్వు మారకపోతే చచ్చాక వినిపిస్తుంది. ఇప్పుడే వింటావా, చచ్చాక వింటావా? ఇప్పుడే వింటా. కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, మరి కొందరు కొడితే స్కాన్ లో కనబడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలని ట్రై చేయకు, మాడి మస్ అయిపోతావు.